గాక. ఆమేన్. ఆమేన్. రండి మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి పైడయ్య గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పైడయ్య గారు వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ప్రియులారా, దేవుడు మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, కాలములు, సంవత్సరములు, దినములు ఆయన స్వాధీనంలో ఉంచుకొని ప్రతినిత్యము అనేక రకములైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనుచు దాటుట కొరకు దేవుడు మనకు మంచి ఆయుష్యమును, ఆరోగ్యమును, ఆదరణను, భద్రతను ఇచ్చి ఆయన కనికరముతో మనలను రక్షించి కాచి కాపాడిన దేవదేవునికి స్తోత్రములు. 2026వ సంవత్సరమును మన జీవితాల్లో అనుమతించిన దేవుడు 5 నెలలు మన మీద నుండి దుర్లింప చేసి ఉన్నాడు. ఆయనకు ఎంతైనాను స్తోత్రములు. స్తోత్రార్హుడు ఆయన, పూజార్హుడు ఆయన, కీర్తనీయుడు ఆయన. ఆయనను ఘనపరచుట అవశ్యం. ప్రియులారా, అంతటి ఘనమైన దేవునిని ఆరాధించుచున్నాము మనం. నేటి పరిశుద్ధ దినములో ప్రవేశపెట్టించిన దేవుడు ఈ వారం ఆరంభము నుంచి అంతము వరకు, ఈ నెల ఆరంభము నుంచి అంతము వరకు మనలను జ్ఞాపకము చేసుకొని తన ప్రశస్తమైన నామ ఘనత కొరకు ప్రియులారా ప్రతినిత్యము మనలను జ్ఞాపకము చేసుకొనుచున్న కన్న తండ్రి అయిన దేవుడు స్తోత్రార్హుడు. ఆయన పాదముల చెంత మనము కూడి ఉండుట ఎంతైనాను ఆశీర్వాదకరము. ప్రియులారా, నేటి దినమును మనము అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించి ఈ ప్రశస్తమైన సమయమును మనకు ఇచ్చిన దేవదేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఇప్పటి వరకు ప్రార్థన, విజ్ఞాపన మనవులను, పరిశుద్ధ లేఖన భాగములను ధ్యానము చేసి ఉన్నాము. మరి ఒక పర్యాయము కొద్దిసేపు దేవుని యొక్క నామమును మనము ఘనపరచుదాం. ప్రియులారా, 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వాక్యము ఈ విధముగా ఉన్నది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదామండి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి మనతో ఆయన యొక్క ఆత్మ సంచారం మన మధ్య సంచరించినట్లు దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడా, పరమ పావనుడా, సజీవుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వజీవరాశులను చూచుచు పరిపాలించుచు పెంచి పోషించుచున్న మా పోషకుడా నీకు స్తోత్రములు. నాయనా, నీ యొక్క అనంతమైన వాత్సల్యము ఎడతెగనది, వర్ణింపజాలనది. నీ ప్రేమ అనన్యము. నాయనా, మీ ప్రేమ వర్ణించుట మాకు అసాధ్యం. మీ ప్రేమకు అవధులు లేవు నాయనా, మీకు స్తోత్రములు. మీ ప్రేమకు పరిమితులే లేవు నాయనా, మీకు స్తోత్రము. నాయనా, మీ ప్రేమను కొనియాడుచున్నాం. మీ ప్రేమతోనే మమ్మలను ప్రేమించుచు భద్రపరచుచున్నావు తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా, ఈ 2026వ సంవత్సరమును ఎన్నిక లేని మాకు అనుభవించుట కొరకు అనుమతించిన దేవుడు ఆయన. ఈ 5 నెలలు మమ్మలను మీ సురక్షితమైనటువంటి బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి, ఇదిగో నాయన, ఈ నెల చివరి దినమందు మీ పాదముల చెంత మొర్రపెట్టుట కొరకు, మిమ్మల్ని ఆరాధించుట కొరకు, మిమ్మల్ని కనపరచుట కొరకు, మిమ్మల్ని ధ్యానించుట కొరకు మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి మీకు స్తోత్రం. ఈ సమయమునకు ప్రభా కూడి వచ్చిన ప్రతి వారిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నాయన, స్థలం ఏదైనను, సమయం ఏదైనను
మనుష్యులు ఎవరైనను ప్రభా మీ సంకల్పములో ఉన్న వారినే ప్రభా ఈ సమయమందు ఈ స్థలమందు ఈ విధముగా కూడినట్లుగా చేసి మీ నామమును ఘనపరిచే భాగ్యము దయచేసినందుకు మీకు స్తోత్రము. ఎచ్చట మీ నామమున ఇద్దరు ముగ్గురు కూడి యుద్ధరు అచ్చట మీరు ఉందురని మీ నామమున ప్రార్థించినవన్నీ పొందుకొని ఉన్నామని విశ్వసించమని చెప్పిన ఘనమైన దేవా, నేటి దినమందు మీ యొక్క శక్తిని, మీ యొక్క గొప్పతనమును, మీ యొక్క ఆధిక్యతను, మీ యొక్క ప్రభావమును మేము మననము చేసుకున్నట్టు కొరకు ఇష్టపడుచున్నాం. మీ సహాయమును మాకు అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి నాయన, ఈ దినమందు మరల కృతజ్ఞత కలిగి మీ నామమును ఆ ప్రభా ఆశ్రయించుట కొరకు మీ పాదముల చెంత మొర్రపెట్టుట కొరకు ఎన్నిక లేని మాకందరకు అవకాశమును అనుగ్రహించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం మాకు దయచేయమని, ఈ దినాశీర్వాదములు మెండుగా కుమ్మరింపచేయమని, ఈ దినమంతా మీ ఆధిపత్యములో మమ్మలను నడిపించి నాయన దుష్టుల నుండి మమ్మలను కాపాడమని, ప్రభా పాపుల నుండి నాయన అపవాది శోధనల నుండి మమ్మలను విడిపించి సంరక్షించమని, ప్రభా మా ద్వారా ఇతరులకు ఎటువంటి కష్టము నష్టము కలగకుండా, ఇతరులు మా పట్ల ప్రసన్నులు ఉన్నట్లు ఇతరులు కూడా మమ్మల్ని కష్టపెట్టుకుంటా దూషించుకుంటా నిష్ఠూరపడుకుంటా ఉండినట్లు మీ యొక్క ఆత్మ సంచారము మా మధ్య జరిగించమని, ఈ దినాశీర్వాదములు మెండుగా కుమ్మరింప చేయమని కూడి వచ్చిన ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకొని యేసు వైపు చూచే కార్యక్రమం నడిపించున్న మీ దీన సేవకుని బట్టి, మీ దీన సేవకురాలను బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన సంతానమును బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు తెలుపుతూ ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేసినందులకు మీకు స్తోత్రములు చెల్లించుచున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగము శక్తివంతమైనది, ప్రశస్తమైనది, అమూల్యమైనది, అతి విలువైనది. ఎన్ని పర్యాయములు మనము ధ్యానము చేసినను, ఎన్ని పర్యాయములు మనము ఆరాధించినను, మన ఆరాధ్య దైవమైన దేవుణ్ణి నిత్యము కొనియాడుచున్నను, ప్రతి దినమందు ఆయన యొక్క లేఖన భాగములు మనతో మాట్లాడుచున్నప్పుడు ప్రతి నిత్యము కొత్తదిగానే ఉన్నది. ప్రియులారా, కొత్తదిగానే కనిపిస్తుంది. అందున్న సత్యము గాని, అందున్న ఏ ఉద్దేశమును లేక ఏ సత్యమును, ఏ శక్తిని ఈ లేఖనాలలో పొందుపరిచి లిఖించి మన చేతులలో పెట్టి ఉన్నారు మనకు తెలియదు గాని, మనకు మానవ జ్ఞానము అందదు. ఈ శక్తి కలిగిన మాటలు ఏ ఏ ఉద్దేశముతో దేవుడు రచించి లిఖింపచేసి మన చేతులలో పెట్టి ఉన్నారో ఆయన శక్తిని మరి ఒక పర్యాయము కొనియాడుట కొరకు ఎన్నిక లేని మనలను, ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకున్నందులకు ఆయన యొక్క గొప్ప కార్యములను వివరించుట కొరకు సాహసము చేయుచున్నాను. ప్రియులారా, ఈ మాటలను దేవుని యొక్క సన్నిధిని మనము భయముతో భక్తితో ఉండి ఆరాధించుట కొరకు, ఆత్మతో సత్యముతో ఆయనను సేవించుట కొరకు మనము కూడి ఉండము. ఇలాగా చదవబడిన లేఖన భాగము ఈ అధ్యాయము ఎంతో ప్రశస్తమైనది, ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ అధ్యాయములో అనేక రకములైనటువంటి విషయములు ఉన్నవి. ఈ అధ్యాయములో ప్రవక్త అయిన సమూయేలు వద్దకు వచ్చిన ఇశ్రాయేలీలు పాపము ఒప్పుకుంటారు, పశ్చాత్తాప పడతారు. పాపము ఒప్పుకొనుట ద్వారా, పశ్చాత్తాప పడిన ద్వారా వారు దేవుని ఉగ్రత నుండి తప్పించబడి రక్షించబడినట్లుగా మనం చూడవచ్చు. ఇలాగా అయినప్పటికీ అధ్యాయము ముగించినప్పుడు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతుందని ఒక హెచ్చరికతో ముగిస్తారు. ఇలాగా చదవబడిన లేఖన భాగము దేవుడు
సమూయేలు ప్రవక్త ద్వారా పలికించిన మాటలు. దేవునికి వ్యతిరేకముగా వారు పాపము చేసినట్లుగా వారే ఒప్పుకుంటారు. దేవునికి వ్యతిరేకముగా కీడు చేసినట్లుగా వారే ఒప్పుకుంటారు. ఆ పాపములన్నిటినీ మించిన కీడు చేసి ఉన్నామని చెప్పి, మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుమని ఇశ్రాయేలీయులు ప్రవక్త అయిన సమూయేలు వద్దకు వచ్చి విజ్ఞాపన మనవులు చేస్తారు, మొర్ర పెట్టుకుంటారు, గోజాడుతారు, వారి యొక్క వేదనను తెలియజేస్తారు. ప్రియులారా, అయితే సమూయేలు ప్రవక్త ఖచ్చితముగా వారిని గూర్చి దేవుని సన్నిధిని ప్రార్థించుట కొరకు ఉపక్రమించి ఒక మాట మాత్రము చెప్తాడు. భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ప్రేమ స్వభావమును సమూయేలు ప్రవక్త ఇక్కడ తేట తెల్లముగా ఇశ్రాయేలీయులకు వివరించుచున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క గొప్ప కార్యములు అనుభవించి ఉన్నారు. గొప్ప కార్యములు పొందుకొని ఉన్నారు. వారు చూచారు, అనుభవించారు. అయినప్పటికీ వారి హృదయములు కాఠిన్యము చేసుకొని యెహోవానే విసర్జించి, యెహోవాయే మాకు అక్కరలేదు, మా అంతటా మేము పరిపాలించబడతాము, మాకు ఒక రాజు అవసరము అని వారి యొక్క సొంత నిర్ణయముతోనే, వారి యొక్క సొంత ఆలోచనతోనే ప్రవక్త అయిన సమూయేలును ఒత్తిడి చేసి ఉన్నారు. సమూయేలు మీద తెచ్చిన ఒత్తిడిని బట్టి సమూయేలు ప్రవక్త ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రభు అయిన తండ్రి అయిన యెహోవా దేవుని పాదముల చెంత మొర్రపెట్టి ఉన్నారు. వారు రాజును అడుగుచున్నారు, నన్ను ఏమి చేయమంటారు ప్రభు అని. వారు అడిగినది చేయమని యెహోవాయే చెప్పుతారు. అయితే యెహోవా దేవుడు చెప్పిన పిదప రాజును ఏర్పరిచినప్పుడు వారు చేసిన తప్పేమిటో, వారి యొక్క అపరాధం ఏమిటో అప్పుడు వారు గ్రహించి ఉన్నారు. దేవుని సన్నిధిని ప్రవక్త అయిన సమూయేలు ప్రార్థించుచున్నప్పుడు వారి మీదికి వర్షమును ఉరుములను కురిపించి ఉన్నారు. ఆ వర్షము ఉరుములు అంటే ప్రియులారా, ఇక్కడ సాధారణ పదజాలముగానే ఉరుములు వర్షం అని ఉంటున్నది. కానీ ఆ ఉరుములు వర్షము బీభత్సముగా భయంకరముగా ఉన్నట్లుగా, వాటి ద్వారా వారు నశించిపోతున్నట్లుగా కూడా అక్కడ కనపడుతున్నది. అందుచేతనే వాళ్ళు సమూయేలు దగ్గరకు వచ్చి ఒక మాట చక్కగా చెప్తారు. ఏమిటంటే, ప్రియులారా, మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. ప్రియులారా, మరణము కాకుండా ఉండుట కొరకే భూమి మీద జీవించుచున్న, నివసించుచున్న, ఊపిరి పీల్చుకొనుచున్న ప్రతి మానవులు, స్త్రీ గాని, పురుషుడు గాని, చిన్నపిల్లలే గాని, బాలురే గాని, బాలికలే గాని, వృద్ధులే గాని, యవ్వనస్తులే గాని, యవ్వనరాండ్రే గాని, ప్రతి ఒక్కరూ ప్రాణములను కాపాడుకొనవలెనని, మరణము కాకుండా జీవించవలెనని ఆశ. అయితే ఈ ఈ విధమైనటువంటి ఆశను కలిగి ఉన్న మానవులు ఏ ఈ ప్రాణమునకు మూలాధారమైనటువంటి దేవునిని విసర్జించినట్లుగా ఇక్కడ కనబడుచున్నది. అప్పుడే కాదు ప్రియులారా, ఈ రోజున కూడా ప్రపంచములో, దేశములో, రాష్ట్రములో, మన
మన చుట్టూ కూడా అనేకమైనటువంటి సంఘటనలు సంభవించుచున్నవి. ప్రియులారా, ఆపద వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కనిపిస్తాడు. దేవుడిని జ్ఞాపకము చేసుకుంటారు. లేదంటే దేవునిని మయ విస్మరించిన ప్రజలు అనేక మంది ఉన్నారు. దేవుణ్ణి ఎరగని వారి గూర్చి నేను మాట్లాడుటలేదు ప్రియులారా. దేవునిని ఎరిగిన జనాంగమే సుఖమొస్తే ఒకలాగా, కష్టమొస్తే ఒకలాగా, సమస్య వస్తే ఒకలాగా, ఆపద వస్తే ఒకలాగా, వారి జీవన ప్రయాణములో వచ్చుచున్న ఒడిదుడుకులను బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా ప్రవర్తించుచు దేవునికి ఆయాసకరముగా జీవించుచున్నారు ప్రియులారా. అయితే దేవుని యొక్క సంకల్పము ఎట్లాంటిది? దేవుని యొక్క స్వభావము ఎట్లాంటిదంటే, నేను సేవించుచున్న దేవుడు, నేను ప్రకటించుచున్న దేవుడు, నలుదిక్కులలోనూ ఆవరించి ఉన్న దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు, మహాప్రభావము కలిగిన దేవుడు, మహాపరాక్రమము కలిగిన దేవుడు, ప్రబలమైన దేవుడు. ఆయన శక్తి చేత, ఆయన అనంతమైన వాత్సల్యము చేత నరులను నిర్మించి ఉన్న దేవుడు. ప్రియులారా, మన రూపము, మన స్వరూపము, మన నిర్మాణము ఎట్లాంటిదేనంటే, మనము ఆయన పోలిక. ఆయన ఇష్టముగా చేసిన, చేతులతో చేసిన సృష్టి ఏదైనా ఉన్నది అనంటే భూమి మీద మానవులమైన మనమే ప్రియులారా. ఆయన చేతులతో నిన్ను, నన్ను, మనలను సృష్టించి చక్కని స్వరూపం ఇచ్చి, ఈ స్వరూపములో ప్రియులారా ఆయన జీవమే మన నాసిక రంధ్రములలో ఊది ఉన్నారు. ఆయన రూపమే మనకిచ్చి ఉన్నారు. ఆ మన శరీరములను ఆయన ఇష్టపడినందువలన ఆయన ఆత్మే మనలో ఉంచి ఉన్నారు. ఆ ఆత్మ దీపమును ఆయన నిత్యము వెలిగించుచున్నారు. ప్రియులారా, నిత్యము ఆయన మన ఆత్మ దీపములను వెలిగించుచున్నారు. దేహమునకు దీపము కన్నే గనక కన్నులను నిత్యము తేటపరచుచున్న దేవదేవుడు మన ప్రాణాత్మలను, శరీరాత్మలను, కీళ్ళాత్మలను, జీవాత్మలను ఆయన ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కారణం ఏమిటంటే, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమే, ఆయన్ను ఆయన కాపాడుకొను మన ద్వారా ఆయన రూపము మనలో ఉంచినందున మనలను కాపాడుచున్నాడు. అంతేకాని మన గొప్పతనము కాదండి. మన మన శ్రేష్టత ఏమీను లేదండి. మన యోగ్యత ఏమీను లేదండి. ఆయన ఎంచుకొని మన రూపాన్ని ఏర్పరచుకొని మన రూపములో మనలో ఆయన ఆత్మను ఉంచి ఆత్మ సంచారము చేయుచు మనలను జీవింప చేయుట కొరకు భూమి మీద ఆరోగ్యం ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చిన దేవుడు. ఆ స్వేచ్ఛను మనము దుర్వినియోగపరుచుచున్నాము. ఇక్కడ ఇశ్రాయేలీయులనగా దేవుని ప్రజలే, దేవుని జనాంగమే నేడు దేవుని మాటలు వినుచు, దేవునిని ఆరాధించుచు, దేవునిని స్తుతించుచున్న మనము ఆయన సొత్తు. ఆ మనలను ఆయన స్వజనాంగముగా చేసుకొనుట కొరకు ఇష్టము కలిగి ఉన్నాడని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులను గూర్చి చెప్పుచున్న మాట. ఇశ్రాయేలీయులను గూర్చే కాదు ప్రియులారా, మనలను ఆయన చేతులతో నిర్మించి ఉన్నాడు గనుక మనము ఆయన సొత్తు, ఆయన స్వజనాంగము. ఆయన స్వజనాంగమైన మన కొరకు ఆయన నిత్యము ఆలోచించుగాక ప్రియులారా, నిత్యము ఆలోచించుచుని ఉన్నాడు. కారణం ఏమిటంటే, భూమి మీద ఈ 2026వ సంవత్సరములో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ప్రియులారా, ఏ సంవత్సరము కూడా మనము చూచి ఉండలేదు, అనుభవించి ఉండలేదు. ఒక ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రతలు పెరుగుచునే ఉన్నవి. ఈ ఉష్ణోగ్రతలు మన నాకు తెలిసినంత మట్టుకు ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా 52, 53 డిగ్రీలు ఉన్నట్టుగా ఈనాడు కూడా చూడలేదు. ఎప్పుడు కూడా 41 దాటలేదు. 41 లోపే ఉండేవి. కానీ ఈ సంవత్సరము ప్రియులారా, మానవులమైనటువంటి మనము తట్టుకోలేని విధముగా
ప్రకృతి ప్రకృతిలో దేవుని యొక్క ప్రభావము కనపరచుచు దేవుని యొక్క శక్తిని ఈ విధముగానైనను మనము ఘనపరచుట కొరకు ఆయన ఏర్పరిచి ఈ యొక్క సృష్టి కార్యమును జరిగించుచున్నాడు. కానీ మానవులమైన మనం ఏం చేస్తున్నామంటే లోకస్తులతో పాటు ఏమిటి ఎండలు, ఏమిటి ఉక్కపోత, ఏమిటి బాధలు, ఏమిటి ఉరుములు, ఏమిటి ఈ వర్షము, ఏమిటి మెరుపులు అని ని- తృణీకార భావముతో నిందలతో మాట్లాడుచునే ఉన్నాము తప్ప ఆయన ప్రభావమును గూర్చి గాని, ఆయన పరాక్రమమును గూర్చి గాని, ఆయన సృష్టి కార్యమును గూర్చి గాని, ఆయన యొక్క మహాత్మయమును వర్ణించుట కొరకు గాని, ఆయన యందు భయముతో భక్తితో జీవించుట కొరకు గాని, ఆయన కార్యములను నిత్యము నెమరు వేసుకొనుట కొరకు గాని సమయమును కేటాయించలేకపోవచ్చున్నాం. ప్రతి ఒక్కరము ప్రియులారా, ఆయన దేవుడు మనందరినీ నిత్యము పరిశీలన చేయుచున్న దేవుడు. ప్రియులారా, చదవబడిన అధ్యాయములో మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. కానీ ప్రియులారా, సమూయేలు ప్రవక్త ఖండితముగా చెప్పి ఉన్నాడు. రాజును కోరుకున్న ఆ ఇశ్రాయేలీయుల ప్రజలకు ఖండితముగా చెప్పి ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక నిత్యము ఆయనను సేవించమని, ఆయనను అనుసరించమని, ఆయన పాదముల చెంత మొర్ర పెట్టమని చెప్పి ఉన్నాడు. ఆ విధముగా చేస్తే క్షేమము కలుగుతుంది. ప్రియులారా, ప్రజలమైన మనకు ఈ రోజున క్షేమము కావాలి. క్షేమము కావాలి అనంటే మన చేతులలో లేదు, మన ఆలోచనలలో లేదు, మన ప్రయత్నాలలో లేదు, ప్రభుత్వాలలో లేదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులలో లేదు, చుట్టూ ఉన్న జనాంగము ద్వారా జరగదు ప్రియులారా. నరులకు క్షేమము కలగాలి అంటే యెహోవాను అనుసరించవలసినదే ఖచ్చితముగాను. ప్రియులారా, క్షేమము కలిగి జీవించాలి అనంటే మానవులమైనటువంటి మనము దేవుని యొక్క ఆత్మశక్తిని ఆశ్రయించవలసిందే ప్రియులారా. మన పాపములను ఆయన ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు. వారు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును ఒప్పుకొనిన మీదట వారు క్షమించబడి ఉన్నారు. మనము పాపములు ఒప్పుకొనుట కొరకు మనము ఈ రోజున వెనుకడుగు వేయుచున్నాము. మనమే నీతిమంతులము అని, మనమే యథార్థవంతులము అని, మన నోటిలోనే దేవుడు ఉన్నాడని ప్రార్థన చేసినప్పుడల్లా దేవునిని ఆజ్ఞాపిస్తాము. ఇది జరుగునుగాక, అది జరుగునుగాక, నేను ప్రార్థించినవన్నీ సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తాము. కానీ అట్టి శ ఆత్మశక్తి గాని, అట్టి ఆత్మ నిబ్రము గాని, అట్టి యథార్థత గాని, అట్టి దేవుడు మన మాటలను విని అవును ఆమెన్ అని ముద్ర వేయగలిగిన స్థాయి మనలో ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఇక్కడ చదవబడిన లేఖన భాగములో ఉన్నది ఆయన చేసిన కార్యములు ఎన్ని అన్ని కావు ఇశ్రాయేలీయులకు. మన జీవితాలలో కూడా ఇప్పటి వరకు గత జీవితములో ఒకసారి మనము మననము చేసుకుంటే ప్రియులారా, మన బ్రతుకులలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంతానములలో, మన బంధువర్గములో, మన రక్త సంబంధీకులలో, మన స్వజనాంగములో ప్రియులారా దేవుడు చేసిన అద్భుత కార్యములు మనము అనుభవించుచు చూచుచు మనము జీవనము గడుపుచున్నాము. కానీ మర్చిపోతాము. మానవునికి మరుపు దేవుడిచ్చినదే. ప్రియులారా, గత కాలం అంతా కూడా మన జీవితాలలో దేవుడు చేసిన గొప్ప కార్యములను మనము జ్ఞాపకము చేసుకుంటే మన దేవుని పాదముల చెంతకు మనము రాక తప్పదు. ప్రియులారా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యం. ప్రియులారా, ఇక్కడ ఎన్ని పదములు ఉన్నవంటే ఆయన గొప్ప కార్యములను తలంచుకోవాలి అంటే కృతజ్ఞత తెలపాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి, నిష్కపటులై నిష్కల్మష హృదయముతో
నిష్కల్మషమైనటువంటి ప్రవర్తనతో నిష్కపటముగా ప్రవర్తించి పూర్ణ హృదయముతో అరమరికలు లేక భయముతో భక్తితో ఆయనను సేవించితే ప్రియులారా, సేవించుట మీదను కూడా నీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల నీకు క్షేమము కలుగును అని చెప్పబడి ఉన్నది. ఇలాగా దేవునిని సేవిస్తే, దేవునిని సేవించుట ఎట్లా సేవించాలి అనంటే, ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయముతో, నిష్కపటమైనటువంటి మనస్తత్వముతో, ప్రార్థన కపటము లేకుండా ఉండాలి. ప్రార్థన కూడా కపటము లేకుండా ఉండాలి. మన ప్రార్థనలకు జవాబు దొరకాలి, జవాబు రావాలి అంటే మనము ధన్యముతో, విధేయతతో, పూర్ణ హృదయముతో, భయముతో, భక్తితో, నిష్కల్మషమైనటువంటి మనస్తత్వముతో, నిష్కపటమైన ప్రవర్తన కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుచు ప్రార్థించు వానినే యెహోవా లక్ష్యపెట్టుతాడు ప్రియులారా. దేవుడైన యెహోవా లక్ష్యపెట్టడానికి కారణం ఏమిటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. కానీ మనము ఎంతటి భాగ్యవంతులమునంటే, మన విమోచకుడు, మన పోషకుడు, మన రక్షకుడు, మన నాయకుడు, మన ప్రాణదాత, మన రాజుల రాజు, సర్వయుగములలో రారాజు, రానయ్యున్న యోధా గోత్రపు సింహము నేటి దినమందు కూడా నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన కుటుంబముల కొరకు, మన సంతానము కొరకు, మన జనాంగము కొరకు, మన బంధువర్గము కొరకు, మన రక్త సంబంధీకుల కొరకు లోకములో నుండి తీసుకొని పొమ్మని కోరుట లేదు గాని, దుష్టుని నుండి కాపాడమని తండ్రి కుడి పార్శ్వము చెంత ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేస్తున్నాడు. అందుచేతనే నేటి దినమందు మీరు, నేను ప్రాణములతో ఉండగలిగి ఉన్నాము. ప్రియులారా, మరణము కాకుండా యెహోవాను ప్రార్థించమని ఇశ్రాయేలీయులు కోరుచున్నారు. సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి, మనము ఈ రోజున మట్టి విధముగా నిష్కల్మషమైనటువంటి మనసుతో మనము దేవునిని ఆశ్రయించగలమా? దేవునిని దేవుని పాదముల చెంత చేరగలమా? అట్టి భయముతో, భక్తితో ఆయనను ఆశ్రయించగలమా? నిజముగా ఆయనను భయముతో, భక్తితో ఆశ్రయిస్తే, ఈ వాగ్దాన వాక్యములను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే, గడగడ వణుకుచు భయముతో, భక్తితో ఆయన పాదముల చెంత పరిపూర్ణ హృదయముతో, నిష్కల్మషమైన మనస్తత్వముతో ఆయనను సేవిస్తే ప్రియులారా, నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు, మన ప్రార్థనలకు జవాబు ఖచ్చితముగా వస్తుంది ప్రియులారా. మన ప్రార్థనలకు జవాబిచ్చుట కొరకు ఆయన, మనము ఎప్పుడు ఆయనను ప్రార్థన చేస్తాము, ఏ విధముగా ప్రార్థన చేస్తాము, ఏ విధముగా ఆయనను ఆశ్రయిస్తాము, ఏ విధముగా ఆయనను ఆరాధిస్తాము, ఏ విధముగా ఆయన పాదముల చెంతకు వస్తామని ప్రతి నిత్యము మనలను చూచుచున్న దేవుడు మన ప్రార్థనల వైపు, మన మాటల వైపు చెవులొగ్గి ఉన్నాడు ప్రియులారా. ఆయన నీతిమంతుడు. ఆయన తన ప్రజలను కాపాడుట కొరకు నిత్యము ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ప్రియులారా, మనము కునుకుతూ, నిద్రపోతూ జీవనము కొనసాగిస్తున్నాము గాని, మనము ఆయన స్వజనాంగము, ఆయన జనాంగముగా చేసుకొనుట కొరకు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. కీడుని విడిచి, పాపమును విసర్జించి, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన యందు భయభక్తులు కలిగి మనము ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేస్తే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. మరణం పాశముల నుండి విడిపించగల దేవుడు, ఆశ్రయ స్థానము కల్పించగల దేవుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జీవమును ఊటగా అనుగ్రహించగలిగిన దేవుడు, ఎంతైనను నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, సత్యమైన వాడు, శక్తి కలిగిన దేవుడు, సజీవుడు, పరిపూర్ణుడు, మాట ఇచ్చిన దేవుడు, నరుడు కాదు ప్రియులారా. ఒకప్పుడు మనము ఆయనకు వ్యతిరేకముగా మనము లోకానుసారంగా ప్రవర్తించిన ఎడలను ఆయన కోపగించినను ప్రియులారా, ఆయన నరుడు కాదు, నరుడు వలె ప్రవర్తించడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతతో, ఆయన నీతి న్యాయములు కలిగి ఆయన పరిశుద్ధతను ఆయన కాపాడుకొనుచు, ఆయన పరిశుద్ధతతో
నిన్ను నన్ను మనలను కాపాడగల సమర్థుడు ప్రియులారా. యావత్తు ప్రపంచమందంతటా పరిశుద్ధుడని పిలవదగిన ఏకైక దేవుడు, నేను ప్రకటించుచున్న నా దేవుడైన యెహోవా దేవుడు, నేను ప్రకటించుచున్న నా ప్రభువుల ప్రభు, రాజుల రాజు, ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రియులారా. ఆయన నామమే శాశ్వతమైన నామము. ఆయన నామమే రక్షణనిచ్చు నామము. ఆయన నామమే జీవమునిచ్చు నామము. ఆయన నామమే భద్రతనిచ్చు నామము. ఆయన నామమే మనకు ఆదరణనిచ్చు నామము. ఆయన నామమే నిన్ను నన్ను మనలను మనుగడ కొనసాగించగలిగిన నామము ప్రియులారా. మన జీవములకు మనుగడ కొనసాగించుతున్న మన జీవాధిపతి ఎదుట మనము ఉన్నాము ప్రియులారా. ఆయన ఆత్మ మనలో ఉన్నది. ఆయన రూపము మనకిచ్చి ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు. మనం అనుకుంటాము రహస్యముగా మాట్లాడినది బహిరంగముగా వినబడునని. ప్రియులారా, ఆయనకి ఎట్లా తెలుస్తున్నవనంటే, మన మాటలు పెదవులకు రాకమునుపే, మన తలంపులు, ఆలోచనలు మస్తిష్కమునకు రాకముందే ఆయన ఎరుగుట కొరకు సంసిద్ధమైన దేవుడు. ఎందుచేతనంటే నీలోనే ఉన్నాడు ఆయన. నాలోనే ఉన్నాడాయన. నీతోనే ఉన్నాడాయన. నాతోనే ఉన్నాడాయన. ఆయన ఆత్మ సంచారము మన మధ్య సంచరించుచు మనలను పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరణకర్తయై మనలను మనకు ఉపకారము చేయుచు ఉపకారాత్మ కలిగిన దేవుడై, పరిశుద్ధుడై, ఆయన పరిశుద్ధతను నిత్యము జ్ఞాపకము చేసుకొనుచు మనలను రక్షించుట కొరకు సర్వ సమర్థుడై ఉన్న దేవుడు. అట్టి దేవునిని మనము సేవించుట అవశ్యము ప్రియులారా. అట్టి దేవునిని మనము సేవించుట కొరకు ఈ విధముగా కూడుకొని ఉన్నాము. మనము కూడుకొని ఉండుట గాలికి కూడినట్లు కూడలేదు ప్రియులారా. ఎవరో బలవంతము చేస్తే కూడలేదు ప్రియులారా. ఆయన యందు భయముతో భక్తితో మనలను కాపాడగల దేవుడు, మనలను క్షమించగల దేవుడు, మనలను రక్షించగల దేవుడు, మనకు ఆయుష్యమును, ఆరోగ్యమును, ప్రాణమును అనుగ్రహించి మన ప్రాణములను తెప్పరిల్ల చేయగలిగిన దేవుడు, మన ప్రాణములను నిమ్మలింప చేయగలిగిన దేవుడు, మన ప్రాణములను దానముగా అనుగ్రహించగల దేవుడని ఎరిగి ఆయన పాదముల చెంత చేరి ఉన్నాము ప్రియులారా. ఆయన పాదముల చెంత చేరి ఉన్న మనము నీతిమంతుడైన మన దేవుని ఆరాధించుట అవశ్యము ప్రియులారా. మన జీవితాలలో ఇతరులను మనం పోల్చుకోవాల్సిన లేదు. ఇంతవరకు జరిగిన గొప్ప కార్యములను మనము నెమరు వేసుకొనుచు ప్రియులారా, ఆయనను కీర్తించవలసిన ఆవశ్యకత మన పైన ఉన్నది ప్రియులారా. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. మన దేవుడు వాత్సల్యము కలిగిన దేవుడు. మన దేవుడు కనికర సంపన్నుడు. పూర్ణ హృదయముతో ఆయనను సేవించినట్లయితే ప్రియులారా, దేవుడు మనలను విసర్జింపకుండా ఆయన మనలను క్షమించి రక్షించగల సమర్థుడైన దేవుడు ప్రియులారా. కనుక మనము ప్రార్థన చేద్దాము. ప్రార్థన జీవితము గడుపుదాము. ప్రార్థన చేయకపోతే మనము పాపము చేసిన వారం అవుతామని సమూయేలు ప్రవక్త తీర్మానము చేసుకొని ఇతరుల కొరకు మన కొరకు ప్రతినిత్యము ప్రార్థనకు సమయము కేటాయించుకొని ప్రార్థించవలసిన ఆవశ్యకత మనపై ఉన్నది. ప్రార్థించబద్దులమై ఉన్నాము. అట్టి ప్రార్థనా జీవితము గడుపుచు, అట్టి ప్రార్థనా జీవితమును అలవాటు చేసుకొనుచు, ప్రార్థనకు జవాబిచ్చు దేవుని ఎదుట మనము కృతజ్ఞతలతో పరిపూర్ణతతో ఆయనను సేవించుట అవశ్యము. సేవించుదముగాక. అట్టి సహాయము, అట్టి ఆత్మనిర్భరము, అట్టి ఆత్మవిశ్వాసము, అట్టి పరిపూర్ణత, అట్టి నిష్కల్మషము ప్రభువుల ప్రభు, రాజుల రాజు, దేవాది దేవుడు మనందరకు పేరు పేరున అనుగ్రహించి ఆయన దయతో జాలితో ఆయన యొక్క సంకల్పమును నెరవేర్చుట కొరకు, మనలను కొనసాగించుట కొరకు ఆయన ఆదరణ భద్రత మనందరిపై ఉండి మనలను సంరక్షించి కాచి కాపాడి కనికరించి జీవింపచేసి నడిపించును గాక. ఈ నా మాటలు ముగించుతున్నాను. ఈ నా మాటలకు దోషమున్న దేవుడు నన్ను క్షమించి సరిచేయను గాక. ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి క్షమించండి. అమ్మా, ఓవర్ టు యూ తల్లి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్, ఆమేన్. జీవాధిపతివైన దేవా, నిత్య జీవం మా కొసగినావా. జీవాధిపతివైన దేవా, నిత్య జీవం మా కొసగినావా. జీవజలమై జీవాహారముగా
పరమునే విడిచినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద శాంతి గీతం. నే పాడెద శాంతి గీతం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచి నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనగా అద్వితీయ కుమారుణ్ణి అనగా క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు అనుగ్రహించాను. ఇందులో యెహోవా తండ్రి ప్రేమ ఆయన కుమారుని పంపించడంలో ప్రేమ ఉన్నది. ప్రేమించి మనలను ప్రేమించి మన ప్రభుల వారు పరలోకములో ధవల సింహాసనము మీద ఆసీనుడై ఉండినను తను తాను రిక్తునిగా ఏమి లేని వానిగా చేసుకొని పాపులమైన మనం తండ్రితో సంబంధం కలిగి ఉండాలని, మన తండ్రితో సంధి చేయబడవాలని తను తానుగా రిక్తునిగా శిలువ మరణము పొందినంతగా వీరైతే చూపిన వాడే మనను రక్షించుకున్నాడు. రండి, ఈ రాత్రి భయంకరమైన వేసవి తాపము మే నెల అంతా ఆ తాపము నుండి వేడి నుండి ఆయన రెక్కల చాటున నీడను అనుగ్రహించు భాగ్యం మనకు కలిగి ఉన్నది. ఈ రాత్రి 10 గంటల నుండి గూగుల్ మీట్ ఓపెన్ అవుగా ఉంటుంది. మొదట 10 గంటల నుండి హిందీ సహోదరులు సహోదరులు హిందీ వాళ్ళు ప్రభును ఆరాధించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు 1 గంట సేపు ఈ రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు హిందీ వాళ్ళు మొదట వస్తారు. ఇదివరకు ప్రియులారా అనేక సంవత్సరాలుగా హిందీ వాళ్ళు మనము తెలుగు వాళ్ళము కలిసే ఆరాధించుకునే వాళ్ళం. ఇప్పుడు వేరువేరుగా చేయబడింది. గత కొద్ది నెలలుగా మొదట హిందీ వాళ్ళు ఆరాధకులు వస్తారు, ఆరాధించుకుంటారు. తర్వాత మనము తెలుగు వాళ్ళము సైతము మన ప్రభువు చూపిన కృపలను జ్ఞాపకం చేసుకొని ఆయన దయాళుడై ఏ విధముగా ఆదరించినో మనము తలపోసుకుందాం. రాత్రి 11 గంటల నుండి 12:15 వరకు
12:30 వరకు వీలైతే ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువును ఆరాధనతో ఎదుర్కొందాం. జూన్ నెల మొదటి దినమున ప్రవేశిద్దాం. జూన్ నెల కొరకై దేవుడిచ్చిన వాగ్దానమును పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ప్రియులారా, శాంతకుమార్ గారు ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారు. తర్వాత విజయనగరం నుండి దేవజనులు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాం. ప్రియులారా, శాంతకుమార్ గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపాకనిక్రమ ప్రభు జీవం గలమనైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రాతకాల సమయంలో మేము సరిధానుగు చేరిన తండ్రి, మీరు స్థించి మీ నారాజు కనపరచడానికి నా తండ్రి, మీరు మయంపరచడానికి నా తండ్రి, క్రీస్తు బిళ్ళగా మీకు సమూహముగా ప్రభు మీ పాసులో చేరి స్థించి ఆరాజు కనపరిచే సహవాసంలో మీ కాతిపది అధికారం వహించి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి. మీ దాసుని ద్వారా ప్రభావితపడిన వాక్యాన్ని ప్రభావ ఇది బిడ్డ యొక్క హృదయంలో ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అవును ప్రభావ, మా యొక్క జీవిత ప్రయాణంలో పిండముగా రూపింపక మనుమే ప్రభావ మీరు గుర్తిరిగి తండ్రి మమ్మను మీ కంటిరెప్పవలే కాచి కాపాడుచున్నా తండ్రి. మా యొక్క ప్రతి అవసరం మీకు తీరుస్తున్నా తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో మేలులతో, ఎన్నో ఆశీర్వాదాలతో, ఎన్నో దీవులతో నింపి తండ్రి పడిపోయిన స్థితి నుండి మమ్మల్ని లేవనెత్తుతున్నా తండ్రి. క్రీస్తు బిడ్డలుగా నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం వాటి నాయన. వాటిని మరొక నా తండ్రి మిమ్మల్ని ఎమ్మరి వేసుకొనొచ్చు, జ్ఞాప చేసుకొనొచ్చు నా తండ్రి. మీ ఎందుకు భయభక్తులతో మా యొక్క హృదయాలు సరి చేసుకోవచ్చు నా తండ్రి. మీకు పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ప్రభావ తండ్రి, మీ శక్తిని బట్టి ప్రభావ మీ ఎందుకు భయభక్తులతో మేము ప్రభావం ముందు నడవటానికి కృపను దయచే తండ్రి. సహాయం చేయండి. మీ రాజ్య వారసులుగా నడవటానికి నా తండ్రి ఎన్నో హెచ్చరికలు, ఎన్నో ఆదరణలు, ఎన్నో ప్రభావతరైన కట్టడలు, ఎన్నో ఆజ్ఞలు ప్రభావం మమ్మల్ని ఉంచినారు. వాటిని ప్రభావం చక్కగా గ్రహించుకొని వాటిని ప్రభావ తెలుసుకుని నా తండ్రి మా హృదయాలు సరి చేసుకోనొచ్చు. మా యొక్క అడుగులు ప్రభావ వాక్యం బండ మీద స్థిరపరచుకొనొచ్చు నా తండ్రి. ముందు నడవటానికి కృపాకార్యాలు మా పట్ల జరిగించమని విజ్ఞాపన చేస్తూ కానీ నా వాక్యం విత్తినటువంటి ప్రభావ బోధించినటువంటి దైవదాసులు దీవించి ఆశ్రయించి ఆ యొక్క సహవాసాన్ని ప్రభావ దీవించి ఆశ్రయించి బహుగా ఫలింప చేయమని జ్ఞాపన చేస్తున్నాను తండ్రి. సాయం చేయ ప్రభావ తండ్రి. సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించండి ప్రభావ. సహవాసంలో ఎంతో మంది ప్రియబడ్డ ప్రభావతరణ పాలు పొందటానికి కృపను దయచే తండ్రి. సహాయం చేయండి. మరి ఇంకా తనైనా రాత్రి రోజు రాత్రి సమయంలో జరగబోచినటువంటి తనైనా సహవాస కూడిని కూడా మీరు దీవించి ఆశ్రయించి తనైనా ఎంతో ప్రియబుడుల ప్రభావ పాలు పొందిన మయంపరిచి కనపరిచి తండ్రినైనా ఈ యొక్క ప్రభావ మే నెలకు వీడ్కోలు చెప్పుతూ జూన్ నెలకు ఆహ్వానం ప్రభావ తండ్రి ప్రభు పేరట మేము ఆహ్వానించడానికి మేము సిద్ధపరిచి మీకు నడిపించమని క్రీస్తు నామన దీనమునస్తూ గతి మారి విడికొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కగా మనందరి నిమిత్తము ప్రభువును ప్రార్థించిన సహోదరులు, ప్రియ సహోదరులు శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన మనసారా ధన్యవాదములు తెలియజేస్తూ ఈ సమయము ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి ప్రియులారా. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును మా యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం మా దయచేయము, మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారం మా రుణములను క్షమించము, దుష్టుడు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ, సంతోషము, శక్తి నీవే అవుతండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనులు విజయనగరం మన మధ్యలో ఉన్న గర్భాపు పైడే గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ఇంతటితో ముగించబడుతుంది. తదుపరి కార్యక్రమంలోనికి వెళ్తున్నాము. పాస్టర్ గారు రండి, ఆశీర్వాదం విడుదల చేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, భద్రత, కనికరము, కటాక్షము కూడికలో పాల్గొన్న ప్రతి వారికి కూడికను నడిపించిన దైవ సేవకుని కుటుంబమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము సకల పరిశుద్ధులకు ఆదరణ, ఆధిపత్యము, భద్రతతో కాపాడుచు ఆయనను సేవించుట కొరకు అవకాశమునిచ్చి దీవించి జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ సార్. అందరికి వందనాలండి ప్రియులారా.